దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం సత్తా చూపిస్తోంది. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడంలో మిగిలిన రాష్ట్రాల కంటే దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఏకంగా 16 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. దీంతో 1,79,000 కోట్ల పెట్టుబడులు, 50,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. సన్ పెట్రోకెమికల్స్ భారీ పంప్డ్ స్టోరేజ్, జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ ఏకంగా 45,500 కోట్ల రూపాయలు పెట్టనుంది. దీంతో 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా భారీగా పెట్టుబడులకు సిద్ధమైంది. 60,000 కోట్ల రూపాయలతో ఏఐ, క్లౌడ్ సర్వీసెస్, డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ లో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి బ్లాక్ స్టోన్ కంపెనీ ముందుకొచ్చింది. 4,500 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 150 మెగావాట్ల డేటా సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు కానుంది. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రోటోకాల్ అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తోంది. ఇక అమెరికాకు చెందిన ఊర్సా క్లస్టర్స్ తో కూడా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ దాదాపు 5,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. అటు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ తో కూడా ఎంఓయూ కుదిరింది. హైదరాబాద్ లో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ముందుకొచ్చింది. 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అక్షత్ గ్రీన్ టెక్ కూడా తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపించింది. 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా జరిగాయి. అక్షత్ గ్రీన్ టెక్ పెట్టుబడులతో 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫైనల్ గా పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూల ప్రాంతమని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటున్నాయని దావోస్ నిరూపించింది. దావోస్ వేదికగా మరోసారి తెలంగాణకు భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. మరోసారి అనే కంటే గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయనే చెప్పాలి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ఏడాది తొలిసారి ఆయన దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలను కలిశారు. అప్పుడు 40,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంతకాలు చేశారు. అప్పట్లో అదో రికార్డ్. గతంలో ఎప్పుడూ ఆ స్థాయిలో ఒప్పందాలు జరగలేదు. కానీ ఈసారి గతేడాది రికార్డును తిరగరాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏకంగా 1,64,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో 50,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన రికార్డును తాను తిరగరాయడమే కాకుండా దావోస్ వేదికగా మిగిలిన రాష్ట్రాలను తలదన్నేలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్న నినాదం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అట్రాక్ట్ చేస్తుందనే చెప్పాలి. ఇక దీనికి తోడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, మెట్రో విస్తరణ అంశాలు కూడా పెట్టుబడిదారులను తెలంగాణ వైపు చూసేలా చేశాయి. తెలంగాణ రైజింగ్ 2050 విజన్ కూడా రియాలిటీకి దగ్గరగా, అభివృద్ధికి అడ్డాగా మారిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు విజన్ 2050 గేమ్ చేంజర్ అవుతుందనడానికి దావోస్ సదస్సులో వస్తున్న స్పందనే ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న సరళతర పారిశ్రామిక విధానాలు కూడా కలిసొస్తున్నాయి. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి ఒప్పందాలు జరిగాయి.